కాదేది ఉచితానికి అనర్హం. ఈ ప్రకృతిలో సమస్తం శ్రమైన జీవన సౌందర్యం. అంటే శ్రమ చేస్తేనే ఏదైనా దక్కేది. అంతే తప్ప ఉచితంగా కాదు అని పెద్దలు చెప్తారు. ఉచితమని నీకు దక్కినది మరొకడి శ్రమ నుంచి దోచుకుని వచ్చి పెడుతున్నది అని గ్రహించాలి. అంటే వేరొకరి శ్రమ మరొకరికి ఉచితం అవుతుంది అన్నమాట. మరి ఇది వివక్షకు దారితీయదా? సమాజంలో కొన్ని వర్గాలకు అసూయ కలగదా అన్నది ఒకవైపు చర్చ అయితే, మరోవైపు ఇస్తూ పోతూ ఉంటే ఉచితాలు గుది బండలుగా మారతాయి అని కూడా అంటారు. కొండలైనా తరిగిపోవు కూర్చొని తింటే అని ఒక సామెత కూడా ఉంది. అన్నమో రామచంద్ర అని అల్లాడిన వారికి సహాయం చేయాలి. దానిని ఎవరు తప్పు పట్టలేరు. ఏ సమాజంలో అయినా ఆర్థికంగా వెనుకబడిన వారు ఉంటారు. వారిని ఆదుకోవడం సమాజ లక్షణం, అంటే ప్రభుత్వాల కర్తవ్యం కూడా. కానీ అదే సమాజ బాధ్యతలో అతిగా వ్యవహరిస్తే ఆ ఉచితాలు అనుచితాలు అవుతాయని అంటూ ఉన్నారు. ఏది ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో చూడాలి. ఆ మీదట అది స్టాప్ చేయాలి. అంతే తప్ప ప్రతిదీ ఫ్రీ అంటూ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు చేసే విన్యాసాల మీదనే దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. కీలక వ్యాఖ్యలను సైతం చేసింది. ఇలా ఇస్తూ పోతే రెవెన్యూ లోటు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని కూడా స్పష్టంగా చెప్పింది. అందరికీ ఉచితం అనడంలో అర్థమే లేదని కూడా ఆక్షేపించింది. ప్రజలను సోమరిపోతుల మాదిరిగా చేస్తూ పోతే ఒక వెనజులా దేశం కథలాంటిదే అవుతుంది అన్నది మేధావుల మాట. కష్టించి పనిచేయడం నేర్పాలి. వారికి ఉపాధి అవకాశాలకు బాటలు వేయాలి. తగిన ప్రోత్సాహం అందించాలి. వారి చేత కుటీర పరిశ్రమలు పెట్టించాలి. అంతే తప్ప ఫ్రీగా సొమ్ములు అంటూ నగదు బదిలీ పథకాలను అమలు చేసుకుంటూ పోతే ఖజానాకి చిల్లు తప్ప చివరికి మిగిలేది ఏదీ లేదని అంటూ ఉన్నారు. చదువును ఉచితం చేయాలి. ప్రతి విద్యార్థి డిగ్రీ చదివేంత వరకు ఫీజు లేకుండా ఉచితంగా ప్రభుత్వం చదివిస్తుంది అని హామీ ఇవ్వాలి. అది పథకంగా అమలు చేయాలి. అలాగే ఉచితంగా వైద్యం కూడా ఇవ్వాలి. ప్రాణానికి ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఇది. అందువల్ల పేదలు వైద్యానికి దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి ఉచితం ఆరోగ్యం విషయంలో తప్పనిసరి. దానికి పథకాలు పెట్టిన భేష్ అంటారు. అలాగే పంట పండించే రైతులు అవసరమైన ఎరువులు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి, లేదా సబ్సిడీ మీద అయినా ఇవ్వాలి. రైతు లేకపోతే మనిషి జీవనం లేదు, ఆహారం అంతకంటే లేదు. అందువల్ల వ్యవసాయ రంగానికి ఉచితాలు అమలు చేసినా కూడా తప్పు పట్టేది ఉండదు. అలా కాకుండా ఇచ్చే ఏ ఉచితమైనా దండుగా మారినదే అని అంటూ ఉన్నారు. ఉచితాల మీద ఆశ పడటం కంటే ప్రజలు అవగాహన పెంచుకోవాలి. మన దేశం, మన రాష్ట్రం బాగుండాలని, అప్పులు లేని విధంగా ఉండాలని కోరుకోవాలి. ఉచితం ఇస్తున్నారు, మనకేమి పోయింది అనుకుంటే రేపటి రోజున అప్పుల కుప్ప అయిన రాష్ట్రాల్లో పౌరులుగా వడ్డీలు కట్టేది కూడా ప్రజలే అని గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు హిత వచనాలతో అయినా రాజకీయ పార్టీలు అలాగే ప్రజలు కూడా నూతన ఆలోచనలతో ముందుకు సాగితే ఉచితాలకు ముగింపు కార్డ్ పడుతుంది.